అందరికీ నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఈరోజు నా కాలేజ్ డేస్ గురించి చెప్తానన్నాను కదా. సో నా కాలేజ్ డే స్టార్ట్ ఎలా అయిందంటే, నన్ను తీసుకెళ్ళి మా అన్నయ్య ఆంధ్ర బాలిక కాలేజ్లో జాయిన్ చేశారు. అది వరంగల్ చౌరస్తాలో ఉంటుంది. ములుగు రోడ్ దగ్గర జాయిన్ చేయొచ్చు కదా, అందులో కో ఎడ్యుకేషన్ అని చేయలే, తీసుకెళ్ళి ఉమెన్స్ కాలేజ్లో చేశారు. నేను బైపీసీ తీసుకున్నాను. అప్పుడు మొత్తం డాక్టరు లేకపోతే ఇంజనీరు, ఏదో ఇన్స్పిరేషన్తో డాక్టర్ అవుదానని తీసుకున్నాను. అయితే నేను 2 బస్సులు ఎక్కి వెళ్ళాలి మా ఊరు నుండి. మేము మొత్తానికే పల్లెటూరు, లంగా జాకెట్ బ్యాచ్, ఎర్ర ఎర్ర బస్సు. మేము సిటీకి వెళ్ళడం ఫస్టే. 4 అమ్మాయిలము, 3 సిఈసి మా క్లాస్లో, నేను ఒకదాన్ని బైపీసీ. సో వాళ్ళు 3 లేట్గా వెళ్ళినా ఏం అవ్వేది కాదు. నాకు ఫస్ట్ ఇంగ్లీష్ క్లాస్ ఉండేది. అసలే మనకి ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ క్లాస్ మిస్ అయ్యేది. ఆ మేడం తిట్టేది, అమ్మాయిలు మీరు ఎందుకు వస్తారు, పల్లెటూరులో పోండి, మీరు రావద్దు, చదువుకోవడానికి వస్తే టైం టు టైం రావాలని. అసలే ఫస్ట్ బస్సు ఎక్కడంలో 2 బస్సులు ఎక్కాలి. 2 బస్సు ఎక్కి మళ్ళీ ఇంగ్లీష్ క్లాస్ మిస్ అయిపోతున్నా. ఇక మొత్తానికే నాకు కాన్సన్ట్రేషన్ పోయింది. వీళ్ళు సిఈసి కాబట్టి వీళ్ళకు టైం ఈజీగా 1 o'clock వరకు అయిపోయింది. నేను 8 to 3 o'clock ఉండాలి. బస్సు మిస్ అయిపోతే నాకు లోకల్ బస్సు మళ్ళీ 4:30, 5, 6 అలా జరుగుతూ ఉండేది. ఎక్కువగా నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను ఫస్ట్ ఇయర్ నుండే. సో అదైపోయింది. ఇక్కడ మీకు చెప్పాలి, మా ఇంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఆ టైంలో చాలా లోగా వెళ్ళిపోయారు. మా నాన్న 2 అక్కలు మ్యారేజ్లు అవ్వడం వలన టోటల్ భూములన్నీ అమ్మేసిండు. ఇన్కమ్ లేదు. మొత్తం మా నాన్న మీదనే ఆధారపడి ఉండడం వల్ల మా దగ్గర ఏమీ లేదు. మా అన్నయ్య అప్పుడే బీటెక్ ప్రైవేట్ కాలేజ్లో కడపలో ఎలక్ట్రానిక్స్ చదువుతున్నారు. తను రియలైజ్ అయిండు సిచ్యువేషన్ అంతా చూసేసి, ఇంకా తిను ప్రైవేట్లో డబ్బులు పెట్టలేడనేసి అన్నీ గవర్నమెంట్లో ఉస్మానియా కాలేజ్కి మార్చుకున్నాడు. సో తను గవర్నమెంట్ కాలేజ్కి వచ్చేసిండు. కాకపోతే మా నాన్న చాలా తాగుడుకు అలవాటు పడిపోయారు. ఇంట్లో అసలు మాకు తినడానికి కూడా లేని పరిస్థితి. మా అమ్మ బీడీలు చేసేది, నాకు సరిగా రాకపోయేది. ఇలా మాట్లాడుతూ కానీ పని దొంగ. అప్పటి నుండి పని దొంగనే నేను. మాట్లాడమంటే కోటలు. సో ఎక్కువగా మా ఇన్కమ్ లేదు. ఈవెన్ బస్ పాస్ కూడా కట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయారు మా నాన్న. చాలా అంటే అసలు బ్రతుకుతాడు అనుకోలేదు ఎవ్వరు. అలా వెళ్ళిపోయిండు టోటల్గా. అసలు డబ్బులు లేవు మా దగ్గర, ఏవి లేవు. చాలా లోకి వెళ్ళిపోయాము. సో హోప్ అనేది ఒకటి ఉంటుంది కదా, దానితోనే మేము బ్రతికాము. మా నాన్ననే మాకు ఆధారం. ఎందుకంటే తను బయటకు పంపలేదు మమ్మల్ని, అమ్మాయిలను ఎవరిని బయటికి పంపలే. సో ఇంట్లోనే ఉండి ఆ బీడీలు చేసేవాళ్ళం. అదే అప్పుడు యూజ్ అయింది మాకు. మా అమ్మ చేసేది, మా అమ్మ, నేను గొట్టాలు వత్తేదాన్ని, మా అమ్మమ్మ ఉండేది ఇంట్లో. ఇది చాలా ఎఫెక్ట్ అయింది నా పైన. సో అలా నేను బస్ పాస్ కూడా కట్టలేని స్థితికి వెళ్ళిపోయాను. ఒకరోజు వీళ్ళందరూ వచ్చేసారు. వాళ్ళు సిఈసి కాబట్టి 1 o'clock క్లాస్ అయిపోయింది, వాళ్ళు వచ్చేసారు. నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయి సెకండ్ ఇయర్లో. అది మిస్ అయిపోయి 3:30 బస్ కూడా మిస్ అయిపోయింది. అది చలికాలము, చీకటి అవుతుంది. నాకు లోకల్ బస్సులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు డిస్ట్రిక్ట్ బస్సు ఎక్కి రావడానికి. మళ్ళీ బస్సు 7 o'clock ఇంకోటి, అది వచ్చేదాకా వెయిట్ చేసిన ఇంటి దగ్గర. నా కోసం మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య ఫుల్ టెన్షన్ పడ్డారంట. రోడ్డు దాకా వచ్చిండ్లు, ఏమైంది అంటే ఇట్లా జరిగిందంటే, ఆ రోజు నుండి ఇంకా నువ్వు చదవాల్సిన అవసరం లేదు అని ఇంట్లో ఉండన్నారు. సో అది క్లోజ్ అయిపోయింది. నా స్టడీ మొత్తం అక్కడి వరకు అయిపోయింది. ఇంకా కానీ నాకు చదువుకోవాలనే ఆలోచన, ఆశ బాగా ఉండేది. ఎందుకంటే నాతో పాటు ఉన్న వాళ్ళందరూ చదువుతున్నారు, నేను ఫస్ట్ వచ్చి ఇంట్లో ఉండడం నాకు ఎందుకో నచ్చలేదు. ఆ టైంలో చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఇంట్లోనే ఉండేదాన్ని, కోపంగా ఉండేదాన్ని, చాలా ఎవరితోనూ మాట్లాడకపోయేది. మా అమ్మ వాళ్ళు వచ్చిన ఒక రూమ్లో, సపరేట్ రూమ్లో కూర్చునేదాన్ని. సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ లోపల మా బాబాయ్ కొడుకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాస్తున్నాడు. అంటే ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా పక్కనే ఉంటారు అప్పుడు మా బాబాయ్ వాళ్ళు, మా చిన్న తాత, మా తాత. మాకు 2 ఇల్లులు ఉండేవి, వ్యవసాయం ఉండేది అప్పుడు చిన్నప్పుడు. అక్కడ మాట్లాడు, ఏం చేస్తున్నావురా అంటే, ఇట్లా రాస్తున్నా అంటే, నాకు కూడా రాయి, నేను రాస్తానని చెప్పాను. అదే రోజు లాస్ట్ డేటు. వాడు అప్లికేషన్ తీసుకొచ్చిండు, ఫిల్ చేసినాం. అదే రోజు మళ్ళీ కాలేజీలో సబ్మిట్ చేసి వచ్చాడు. సో అప్పుడు మా అన్నయ్య మళ్ళీ నాకు
మా బాబాయ్ కొడుకు, ఇంకో మా మామయ్య అబ్బాయికి, ముగ్గురికి చెప్పిండు, క్లాసులు చెప్పిండు. సో నాకొచ్చింది, ర్యాంక్ వచ్చింది. వాళ్ళిద్దరికి రాలేదు. మళ్ళీ నన్ను తీసుకుపోయి ఉమెన్ పాలిటెక్నిక్‌లో ఏసాడు. ఉమెన్ పాలిటెక్నిక్ వరంగల్‌లో జాయిన్ చేశారు. అప్పుడు తన స్కాలర్‌షిప్ వస్తే నాకు ఫీజు కట్టి పే చేశాడనుకుంటా అక్కడ. సో ఉమెన్ పాలిటెక్నిక్‌లోకి వెళ్ళాను. 1 ఇయర్ డే స్కాలర్‌గా వెళ్ళాను. బట్ నాకు ఈ బస్సులు ఎక్కడం ఇదంతా డిస్టర్బెన్స్ జరిగింది. నా బ్యాడ్ లక్కో, గుడ్ లక్కో తెలీదు. ఎవరు చూసినా నన్ను ఫాలో అయ్యేవాళ్ళు. సో నేను ఇక్కడ ఉండలేననేసి హాస్టల్‌లో జాయిన్ అయిపోయాను. సో అది ఇంటర్‌లో నాకు ఎక్కువగా అటాచ్‌మెంట్ ఎవరితోని లేదు. అదయిపోయింది. తర్వాత హాస్టల్‌లో పాలిటెక్నిక్‌లో జాయిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు ఇద్దరు ఫ్రెండ్స్, ముగ్గురం మేము ఉండేవాళ్ళం. సునీత, సంయుక్త, నేను. సో మేము ముగ్గురం క్లోజ్‌గా ఉండేవాళ్ళము. ఎక్కడికెళ్ళినా ఒకే దగ్గర. ఇప్పటికీ వాళ్ళతోని నేను కాంటాక్ట్‌లో ఉన్నాను. ఇకపోతే నా స్టడీ విషయం తెలిస్తే అసలే ఇంగ్లీష్ మీడియం, మనం తెలుగు మీడియం. మొత్తానికే మళ్ళీ స్టార్టింగ్ 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ స్టార్టింగ్ నుండి చదవాల్సి వచ్చింది. పట్టేదాన్ని, కష్టపడి చదివేదాన్ని. సో ఫైనల్గా ఎట్లాగో అట్లాగా పాస్ అయిపోయాను. ఈ మధ్యలోనే మా అన్నయ్యకి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా అన్నయ్య హైదరాబాద్లో ఉండేవాడు. సో నన్ను మా అన్నయ్యతో పాటే నేను వెళ్ళాను. ఇక్కడ నా ఊర్లో లేను. నేను దాదాపుగా మా అన్నయ్యతోనే ఉన్నాను మొత్తం నా మ్యారేజ్ అయిపోయే వరకు. సో మా అన్నయ్య, వదిన వాళ్ళు చాలా బాగా చూసుకునేవాళ్ళు నన్ను. సొంత కూతురి కంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళు. నాకు సపరేట్ రూము, మాకు పనామా అన్నీ బాగుండేది. అప్పటికే మా అన్నయ్య హైటెక్ సిటీలో జాబ్ చేశాడు. ఈ సమయం లోపటనే నా లైఫ్లో చాలా సంఘటనలు జరిగిపోయాయి. లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటారు చూసారా, అది నా లైఫ్లో జరిగిపోయింది. అదేంటనేది నెక్స్ట్ వీడియో చూసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.